ఈటీవీ విన్ ఓటీటీలో మనకు ఎయిర్ అనే వెబ్ సిరీస్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ అయితే 7 ఎపిసోడ్స్ గా రూపొందించారు. మరి ఈ ఎయిర్ సిరీస్ ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది 2012లో మొదలయ్యే కథ. ఇది అర్జున్, హర్ష్, రోషన్, రాజు, జయతీర్థ, ఇమ్రాన్, భాను ప్రకాష్ వేర్వేరు స్కూళ్లలో 10th వరకు పూర్తి చేస్తారు. అప్పటికే జయశ్రీ అక్షర పట్ల ఆకర్షితుడైన అర్జున్ ఆమె విజయవాడలోని ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ జూనియర్ కాలేజీలో చేరుతుందని తెలిసి తాను కూడా అందులోనే చేరుతాడు. అయితే జయశ్రీ ఆ కాలేజీలో చేరడం లేదని తెలిసి ఆ కాలేజీలో నుంచి బయటపడాలని నిర్ణయించుకుంటాడు. అక్కడే అతనికి రాజు, ఇమ్రాన్ పరిచయం అవుతారు. ఇమ్రాన్ కు ఫ్రీ సీట్ కారణంగా అక్కడ చేరుతాడు. కానీ హాస్టల్ ఫీజు కట్టుకోవడం అతనికి భారంగా మారుతుంది. అయితే మారుమూల పల్లెల్లో పెరిగిన అతనికి హాస్టల్ వాతావరణం సరిపడదు. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని అతను భావిస్తాడు. ఇక స్కూల్ ఎగ్గొట్టి తిరిగే రాజుకి హాస్టల్ అనేది ఒక పంజరంగా అనిపిస్తుంది. దాంతో సాధ్యమైనంత త్వరగా కాలేజీలో నుంచి బయటపడాలనే ఆలోచనలో అతను ఉంటాడు. ముగ్గురి లక్ష్యం ఒకటి కావడం వల్లనే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. మేనేజ్మెంట్ తమని కాలేజీలో నుంచి పంపించేలా చేయాలని నిర్ణయించుకుంటారు. మరి అందుకోసం వాళ్ళు ఎలాంటి ప్లాన్ వేస్తారు? మరి ఆ ప్రయత్నాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? తమ పిల్లలు మంచి ర్యాంకులు కొట్టాలనుకున్న వారి పేరెంట్స్ కల ఫలిస్తుందా? జయశ్రీతో పాటు కలిసి చదువుకోవాలనే అర్జున్ కోరిక నెరవేరుతుందా లేదా అనే ఎటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే ఈ వెబ్ సిరీస్ మనం చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ సిరీస్ ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ ఎలాంటి కష్టాలు పడతారనేది ఈ సిరీస్ లో క్లుప్తంగా చూపించారు మనకు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్లు గానీ మూవీస్ కి సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి మన ఛానల్. మరి వాటి గురించి గనక తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కూడా కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలని అనుకుంటారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా పిల్లలను విడిచి ఉండలేకపోయినా పెద్ద కాలేజీలోనే చేర్పిస్తారు. ఇక ఆ కాలేజీ వాళ్ళు సెక్షన్ చేసి తమ కాలేజీకి ర్యాంకులు తెచ్చిపెట్టే వారిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. వీరిద్దరి మధ్యలోనే పిల్లలు బలిపశులు అవుతుంటారు. ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకుని రూపొందించినదే ఈ సిరీస్. ఒకవైపు పేరెంట్స్, మరో వైపున కాలేజీ మేనేజ్మెంట్, ఇంకొక వైపున స్టూడెంట్స్. ఈ మూడు వైపుల నుంచి ఈ కథ నడుస్తూ ఉంటుంది. ముందుగా స్టూడెంట్స్ కి, ఆ తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ కి, పేరెంట్స్ కి ప్రాధాన్యతనిస్తూ వెళ్లి కాలేజీ క్యాంపస్ ను, హాస్టల్ వాతావరణాన్ని దర్శకుడు ఆవిష్కరించిన విధానం సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. సరదా సన్నివేశాలతో పాటు ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయినాయి. మొత్తం 7 ఎపిసోడ్స్ లో మొదటి 3 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తాయి. 4-5 ఎపిసోడ్స్ కాస్త నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. 6-7 ఎపిసోడ్స్ నుంచి మళ్లీ కథ దారిలో పడుతుంది. సునీల్, చైతన్యరావు, హర్ష, చెముడి వంటి వారిని ప్రత్యేకమైన పాత్రలో పరిచయం చేసిన తీరు బాగుంది. మొదటి 3 ఎపిసోడ్స్ లో చమక్కుమంటూ మెరిసిన డైలాగ్స్ ఆ తర్వాత లేకపోవడం వలనే ఒక వెలితిగానే అనిపిస్తుంది ఈ సిరీస్. అక్కడక్కడ కాస్త డల్ అయినప్పటికీ కథన విషయంలో దర్శకుడు మెప్పించిందని చెప్పు. టీనేజ్ లో పిల్లల మధ్య ఉండే ఆకర్షణకి సంబంధించిన ట్రాక్ వేసిండు కానీ దానిని సరిగ్గా పట్టించుకోలేకపోవడం నిరాశన కలిగింది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సందర్భానికి తగ్గట్టుగా అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రధానమైన పాత్రలు పోషించిన ముగ్గురు పిల్లలు, అలాగే సమీర్, జీవన్, సందీప్ రాజ్ నటన కూడా ఆకట్టుకుంది. ఇంటర్ లో సమ్మరే ఉంటుంది, హాలిడేస్ ఉండవు, లోకల్ అయినా హాస్టల్లో ఉండాలి. ఫీజు తగ్గితే ర్యాంక్ తగ్గుతుంది. ఫ్రీడమ్ కోసం పంజరాన్ని ఎంచుకోవడం అంటే ఇదే. ఊరు దాటి బయటకు వచ్చాక గెలిచే వెళ్ళాలి వంటి సంభాషణలు మనసుకు ఆకట్టుకుంటాయి. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే సరదాగా సాగిపోతూ అక్కడక్కడ ఎమోషన్స్ టచ్ చేసే ఈ సిరీస్ వినోదంతో పాటు సందేశాన్ని కూడా అందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎయిర్ వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.